ఐటీపీ గ్రూపులకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా చోట్ల మన దగ్గర ఐటీపీ గ్రూపులు మన ఐటీ ప్రొక్యూర్మెంట్లో చాలా కీలక పాత్ర వహించి చాలా మంచి చేస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఐటీపీ గ్రూపులు అయితే వాళ్ళ దగ్గర ప్రొక్యూర్మెంట్ అయితే వాళ్ళు అయితే మంచిగుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది రైతులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఐటీపీ సెంటర్స్ ఇద్దామనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ ఐటీపీ సెంటర్ల కంటే బ్యాంక్ సెంటర్లు ఎక్కువ మన దగ్గర ఉన్నాయి. కానీ చేసిన వాటిలో మీరు బాగా చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని దాన్ని మోటివేట్ చేసి సెంటర్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బలాన్ని ఇస్తే ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు ఏ విధంగా దేశానికి దేశ ప్రగతికి ఉపయోగపడతారనేది మనం గమనించాము. దాని సందర్భంగా ఈసారి ఆర్బీఐ వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక అక్షరాస్యతే మహిళలకి సహకారం మీదనే వాళ్ళు ఏర్పడి అంటే వాళ్ళు ఆ ఐటమ్ మీదనే వాళ్ళు ఎక్కువ ఆర్థిక అక్షరాస్యతే వాళ్ళ మీద మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఎక్కువ ఆ విధంగా మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం నాడు కూడా ఇదే కాన్సెప్ట్. మహిళలకు ఇంకా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని మంచిగా ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు దేశానికి కూడా వాళ్ళు పురోగతి సాధిస్తారని ప్రపంచ వార్తం కూడా ఇదే కాన్సెప్ట్ మీద ఇప్పుడు నడుస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు చాలా ప్రూవ్ చేసుకున్నారు. మన దగ్గర అన్ని రకాలుగా కూడా చాలా ముందంజలు ఉన్నారు. దీని మీద డిసిఎం చైర్పర్సన్ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, డిఐపిఓ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఎస్హెచ్జి మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు. సో ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనము ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. బట్ మన జిల్లాలో చూసుకుంటే రిలేటివ్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కాస్త తక్కువగా ఉండేవి. మనము 2 years కొంత పెంచుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం అంటే లాస్ట్ సీజన్కి 50 సెంటర్స్ ఉంటే ఇప్పుడు 110 సెంటర్స్కి పెంచడం జరిగింది. సో ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమంటే వీటిని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసాము. సో ముఖ్యంగా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, అంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి, ఏ ఫీల్డ్లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సీజన్లో కూడా సెంటర్స్ నడిపించడం జరిగింది. ఒక 50 సెంటర్స్ సక్సెస్ఫుల్గా నడిపించారు. సో ఫస్ట్ అంటే ఆ 50 సెంటర్లో ఎవరైతే మీరు ముందు అంటే పార్టిసిపేట్ చేశారో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది మీ ఫీడ్బ్యాక్ ఏం జరిగింది, సో కొంతమంది చాలా సీజన్స్ నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ మీ సైడ్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇస్తే సో ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుతాం. సో ముఖ్యంగా మీలో కొంతమంది ఎవరైతే ప్రీవియస్గా చేశారో ఫస్ట్ వాళ్ళు మాట్లాడితే సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళు, అదే కాకుండా ఇంకా మాకు సెంటర్స్ కావాలి అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మీరు మాట్లాడితే బేస్డ్ ఆన్ దట్ మనము డెసిషన్ తీసుకుందాము. సో ముందుగా ఆల్రెడీ ఈ సెంటర్స్ నడిపించిన వాళ్ళు కొంతమంది ఎవరైనా వాలంటీర్ చేస్తే వాళ్ళు ముందుగా మాట్లాడండి. గ్రామం ఫకీరాబాద్, మాది నల్పేట మండలం. నేను శ్రీనిధి స్టేట్ డైరెక్టర్ని. మేము 4 సంవత్సరాల నుంచి కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా తోటి మహిళలందరికీ మరియు సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 4 సంవత్సరాల నుంచి ప్యాడీ సెంటర్ చేస్తూ ఉన్నాం మేము.
చేస్తూ ఉంటే అది నిజంగా మహిళలకి ఇది మొత్తం ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే అసలు ప్యాడీ సెంటర్ కావాలంటే అసలు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ సెంటర్ మీకు ఇవ్వం, మహిళలు దూరంగానే ఉండాలన్న మాట చెప్తా ఉండేవారు గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సెంటర్స్ నుంచి 110 సంఘాల వరకు వెళ్ళినాయి అంటే ఇది నిజంగా మాకు ప్రభుత్వం ఎంతో గొప్ప అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. మాకు కొన్ని రకాల ఇబ్బందులు తర్వాత చెప్పాలి కానీ ముందు చేసిన గొప్పతనం చెప్పడమే కరెక్ట్. మాకు మహిళలు గతంలో అసలు మేము కట్టిన అభయస్థం పైసలు కూడా మాకు తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు మేము కట్టకపోయినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ మాకు లభించింది. ఎందుకంటే ఎవరైనా మహిళ చనిపోయినప్పుడు ఆ సంఘం డిఫాల్ట్ అయ్యేది. ఆ డిఫాల్ట్ అవ్వడం వల్ల ఆ సంఘాలు మొండి సంఘాలుగా తయారయ్యాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మహిళ చనిపోయినా వాళ్ళకి నార్మల్గా చనిపోయినా ఆ లోన్ ఇన్సూరెన్స్ వస్తుంది. 2 లక్షలు ఉంటే 2 లక్షల లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇవి ఏంటంటే మనం అసలు ₹1 కూడా కట్టలేదు. మేము కట్టకపోయినా కూడా మాకు ఇది ఒక వరంలాగా వచ్చింది. మళ్ళీ ఇంకా కుట్టు మిషన్ కాదు, పిల్లలకి బట్టలు కుట్టి ఇంత క్రితం బయట వాళ్ళు కుట్టి సప్లై చేస్తూ ఉండేవారు. ఆ అవకాశం కూడా మాకు మండల సమాఖ్యల ద్వారా ఇచ్చి ప్రతి గ్రామ సంఘానికి కూడా టైలరింగ్ చేసి మన మహిళలే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఆ మహిళలు కూడా కుట్టి సక్సెస్ఫుల్గా ఇది కూడా చేయడం జరిగింది. మరియు పెట్రోల్ బంకులు, మళ్ళీ ప్రతి మండలంకి ఒక బస్సు, ఇది కూడా మాకు వరమే. ప్రతిదీ కూడా ఏది చేసినా మహిళలు ఎంతో దూరంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ వరకు తీసుకొచ్చే ఘనత మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్టడం అట్లాంటిది కాదు. ఇవి నిజంగా జరిగినవి గొప్పలు చెప్పుకోవడం. ఇప్పుడు మేము ఇవి ఏదో సార్ని చూసి గొప్పలు చెప్పడం అట్లాంటివి ఏమి లేవండి. ఇవి మొత్తానికి ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాయి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాము. ప్యాడీ సెంటర్లకు సంబంధించి ఏముందంటే మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ మాకు విలేజ్లో ఎట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే మామూలుగా ఎవరు కమిషన్ ₹32 కమిషన్ వస్తుంది. కాకపోతే మాకు రైతులు ఇచ్చే పైసలు కాడ ఎట్లా అవుతుందంటే ఇబ్బంది, లారీ వాళ్ళు పైసలు అడుగుతారు. మళ్ళీ లారీ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ అయితే ₹1 అడుగుతారు సంచికి, తర్వాత ₹2 ₹3 అడుగుతూ ఉంటారు. అట్లా లారీలు ఒకవేళ మనం పైసలు ఇవ్వలేదనుకోండి లారీలు వాళ్ళు రారు. అట్లాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మేము అమ్మాయి వాళ్ళకి పైసలు ఎక్కువ ఇవ్వకపోతే ఈ ఎండకు మేము చచ్చిపోతున్నాం, కొంచెం మాకు అమ్మాయి ఎక్కువ ఇవ్వాలి అన్నమాట మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిల కొరత బాగా ఉంటుంది. బిహేవియర్ పరిస్థితిలో ఉన్నాం. మన దగ్గర పని ఉన్నా కూడా పని చేయలేకపోతున్నాం. అందుకని అట్లాంటి విషయంలో కూడా మాకు కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సార్. ఈ విషయంలో మాత్రం కొంచెం మాకు మీ సహకారం కావాలి సార్. ఈ విషయం ఒక దాంట్లో లారీలు కూడా కొంచెం తొందరగా డంప్ అయ్యే విషయంలో ఒకటి. మళ్ళీ మేము కొత్త కన్నీస్ పంపిస్తుంటే అవి లాస్ట్కి లెక్కలు చేసేటప్పుడు పాత కన్నీస్ కింద రాసిస్తున్నారు సార్. అట్లా కొంచెం నష్టపోతున్నాం సార్. మేము ఉన్నాం సార్. మేము ఇట్లాంటి అవకాశాలు ఇంకా ప్రభుత్వం ఇంకా చాలా ఎందుకంటే క్యాంటీన్లు అవకాశం ఇచ్చారు. ఇట్లా 14 రకాల కార్యక్రమాలు ప్రతిదీ కూడా మహిళలే చేయాలి. ప్రతి ఇల్లు కానీ మహిళ పేరు మీదే, పెట్రోల్ బంకులు మహిళ పేరు మీదే. ఏది చూడండి, ఏది మాట్లాడతామన్నా మహిళనే. మగవాళ్ళని మమ్మల్ని పక్కకు దోసేస్తున్నారు. బస్సులో ఎక్కితే ఫస్ట్ ఏమంటున్నారంటే మొత్తం మీ మహిళలే నా ఓట్లేసింది, మేము జెంట్స్ వేయలేదా ఓట్లు, మాకు జెంట్స్కి అవకాశం ఉండదా అని కొంతమంది జెంట్స్ మాతో గొడవ కూడా పడటం జరుగుతుంది. కానీ ప్రతి చోట కూడా మాకు చాలా గొప్ప అవకాశాలు ఇచ్చారు సార్. మాకు ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈ అవకాశం సీరియల్గా టోకెన్ ఇస్తాం సార్. టోకెన్ ఇచ్చిన తర్వాత ఒక 15 మందికి టోకెన్స్ ఇస్తాం సార్. ఫస్ట్ వాటర్ పెడతాము, వాటర్ ఫెసిలిటీ, టెంట్లు, కుర్చీలు. మాకు రైతు వేదిక దగ్గర ఉంది సార్. మాకు ఇబ్బంది లేకుండా వాష్రూమ్ స్పెషాలిటీ కూడా బాగుంది సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు మేము పనిచేసినప్పుడు మేము సీనియర్ ఇచ్చినప్పుడు సార్ 2014లో మాకు సెంటర్ ఇచ్చింది సార్. నా గ్రామ సంఘంలో ఒక ₹1000 ఖాతాతోటే ఉంది సార్. ఇప్పుడు నా గ్రామ సంఘము మహిళా సంఘాల నుంచి ట్యాలీ చేస్తే నేను 30 లక్షల వరకు లాభం తెచ్చుకున్నాం సార్. కూడా ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది.
ఇప్పుడు కొత్త సెంటర్లు కూడా చాలా మందికి ఇచ్చాం కాబట్టి సో ముఖ్యంగా అంటే మీకు గవర్నమెంట్ నుండి వచ్చే ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, అదేవిధంగా గన్నీస్ కావచ్చు, సో ఏమొచ్చినా కూడా ఖచ్చితంగా కొంత లెక్కలు మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో అంటే మనకి ఏవైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెయింగ్ మిషన్ ఇచ్చాము, సో ఆ వెయింగ్ మిషన్ ఇచ్చిన తర్వాత మీకు సెంటర్ క్లోజ్ అయిపోయిన తర్వాత వెయింగ్ మిషన్ మళ్ళా మనకి మీకు ఏ మార్కెట్ కంపెనీ నుండి ఇచ్చామో అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అదేవిధంగా మీకు ఒకవేళ 10,000 గన్నీస్ ఇస్తే మీరు ఎంతమంది ఫార్మర్స్కి ఈచ్ ఫార్మర్ వైజ్ ఎన్ని గన్నీస్ ఇచ్చారు రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవడం, దాంట్లో కొత్త ఎన్ని వచ్చాయి, పాత గన్నీస్ ఎన్ని వచ్చాయి అనేది రికార్డ్ చేసుకొని సో అవి తర్వాత అగైన్ మీరు గన్నీస్ బ్యాక్ ఇచ్చేటప్పుడు సో ఆ లెక్కలు చూసుకొని మళ్ళీ మనకి ఆఫీసర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఉంటుంది. సో జనరల్గా మనకి ఆల్రెడీ ముందు చెప్పారు కమిషన్ మనకి క్వింటాకి 32 రూపీస్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఒక లారీలో జనరల్గా మనకి 25 to 30 మెట్రిక్ టన్స్ వరకు మనము పంపిస్తాం. అంటే ఒక లారీలో ఒక 30 మెట్రిక్ టన్స్ అంటే 300 క్వింటాల్స్. సో 300 క్వింటాల్స్కి 32 రూపాయలు అంటే మీకు ఒక లారీకి సుమారు 9,000 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. సో మీరు ఎంత కమిట్మెంట్గా పనిచేసి ఎంత కరెక్ట్గా ఉంటే అంత అమౌంట్, ఇప్పుడు వాళ్ళు చెప్పారు 30 lakh రూపీస్ వరకు చేశారు అని. సో అందుకు ఇప్పుడు మీకు సెంటర్స్ ఇవ్వడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ఎస్హెచ్జీస్ అనేది కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో మనము ఇస్తున్నాము. సో ఇంతవరకు జిల్లాలో ఎస్హెచ్జి గ్రూప్స్ నుంచి కానీ వాళ్ళు ఆపరేట్ చేసిన సెంటర్స్ నుంచి ఇష్యూస్ అయితే మనకి ఏం రాలేదు. బట్ మనకి ఈరోజు ఈ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ ఏమంటే ఈవెన్ మనకి ఎమ్మెల్యే గారు కూడా అక్కడ సిఎంఓలో మాట్లాడారు, అక్కడి నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంటే ఎస్హెచ్జి గ్రూప్స్కి ఎక్కువ సెంటర్స్ ఇవ్వాలి, వాళ్ళని ఇంకా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయాలి. 110 సెంటర్సే కాకుండా మీకు విలేజ్లో ఎక్కడైతే విల్లింగ్నెస్ ఉన్నారో, ఎక్కడైతే ఆపరేట్ చేయగలం అనుకుంటున్నారో సో వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకి కూడా మనము సెంటర్స్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ మీరు ఆల్రెడీ అంటే ఎస్ఎస్జి గ్రూప్గా మీరు మెంబర్స్కి లోన్లు ఇవ్వడం, అకౌంటింగ్ అంతా కూడా మీకు సిస్టమేటిక్గా ఒక సిస్టమ్ ఉంది. దాన్నే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా ఆ సిస్టమ్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎక్కడైనా మీకు ఇష్యూస్ వచ్చినా కూడా డ్యూరింగ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చినా కూడా మీకు మీ కన్సర్న్ ఏపీఎం ఉంటారు, మండల్ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా డిఆర్డిఓ గారు ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ మాకు తెలుస్తుంది అంటే ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు కొంతమంది చెప్పారు అంటే లారీ కాంట్రాక్టర్స్ అంటే లారీస్ దగ్గర కొంత గన్నీ బ్యాగ్ కొంత కలెక్షన్ ఎక్కువ చేస్తున్నారు అనేది. సో అలాంటి ఇష్యూస్ మీరు మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మనము రిజాల్వ్ చేయడం ఉంటుంది. మీరు ముందు తీసుకొని రావాలి. సో అంటే మీరు ఏదో వాళ్ళు అడుగుతున్నారు కదా మీరు ఇచ్చేస్తే తర్వాత అది వేరే సెంటర్స్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక మండలంలో ఒక 1-2 సెంటర్స్ వాళ్ళు ఇస్తే సో వాళ్ళు త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు అలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా డిఆర్డిఓ గారు కానీ ఏసీ రెవెన్యూ మేము ఎప్పుడైనా మీ సెంటర్స్ విజిట్కి వచ్చినప్పుడు చెప్తూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఫార్మర్స్ కూడా అంటే పేమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఫార్మర్స్ ఖచ్చితంగా అక్కడ ప్రెజెన్స్ ఉండేలా చూడాలి. అదేవిధంగా పేమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అంటే జనరల్గా మనకి ఫార్మర్స్ నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అంటే పేమెంట్ ఎక్కువ చేస్తున్నారు. అంటే 40 kgs బ్యాగ్కి ఓకే ఒక 1.5 kg వరకు బ్యాగ్ వెయిట్ అది అంతవరకు ఓకే. బట్ కొన్ని సెంటర్స్ 43-44 kgs కూడా పేమెంట్ చేస్తున్నారు అనేది వాళ్ళ సైడ్ నుండి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి అంటే మీ సెంటర్స్ నుంచి ఎప్పుడు అలాంటి ఇష్యూస్ రాలేదు. బట్ ఇప్పుడు కొత్త సెంటర్స్ వాళ్ళు కూడా అది కొంత నేర్చుకోండి. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు మండల్లో వన్ సెంటర్ కానీ ఈవెన్ కాన్స్టిట్యున్సీలో కొన్ని సెంటర్స్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త సెంటర్స్ వచ్చిన వాళ్ళు ఒక 1-2 days అక్కడ చూడండి అంటే ఏం జరుగుతుంది. అక్కడ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో పీపీసీ ఇప్పుడు చెప్పారు 4 seasons 5 seasons నుంచి కూడా రన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర కొంత నేర్చుకోండి. ఒక 2 days ఉంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎంటైర్ ట్రాన్సాక్షన్స్. అదేవిధంగా రిజిస్టర్స్ కూడా
ఏ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది క్రోర్స్ ఆఫ్ రూపీస్, అంటే మీకు కమిషన్ 30 రూపాయలు క్వింటాల్కి ఇస్తారు, కానీ గవర్నమెంట్ పే చేసేది ఎంఎస్పి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, అది మీకు తెలిసిందే. సో 3000 ప్లస్ ఉంటుంది కాబట్టి సో మనకి మీరంతా కూడా హ్యూజ్ అమౌంట్స్ కాబట్టి కొంత కేర్ఫుల్గా రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకోవడము, కాస్త చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అకౌంటింగ్ మెయింటైన్ చేసుకోవడం, అవసరమైతే మనకి 2 months ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి విలేజ్లో ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా మహిళ ఉంటే వాళ్ళని ఎంగేజ్ చేసుకోండి. సో ముందు మీరు ఎక్కడైతే సెంటర్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయో సో వాటిని ఒక 1-2 days మీరు వెళ్ళి నేర్చుకుంటే మీరు కూడా రన్ చేయగలరు. సో అంటే మీ మీద కాన్ఫిడెన్స్తోనే ఈసారి మనము సెంటర్స్ అనేది పెంచుతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేసి మీరు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా జేసీ గారికి, పీడీ గారికి, కన్సల్ట్ అధికారులకు మాటలు చెప్పి మన భవిష్యత్తులు కానీ మన పిల్లలను కానీ బాగా నడపకుంటే మీకు అందరికీ ఇబ్బంది కాదు. మీరు ఇల్లు నడిపే బాధ్యత మీ పైన ఉన్నది. మగవారి కంటే మీకు అన్ని తెలుసు బాధ్యత. మనము 10 రూపాయలు సంపాదిస్తే భవిష్యత్తులో పిల్లల కొరకు ఖర్చు పెట్టకుండా వస్తామే. రాజకీయం కూడా ఏదో ఓటు వేస్ట్ అయిపోయాయి అన్న ఆలోచన వదిలేసి ఎవరుంటే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించి బహుశా ఓటేసింది అనుకుంటాను మన. అదేవిధంగా జాబ్స్లో కానీ రిజర్వేషన్లో ప్రతి దగ్గర అవకాశం ఇవ్వాలి. మా మహిళా సోదరు వల్ల బాగా ఎడ్యుకేషన్ చదివించాలి, వాళ్ళు కూడా జాబులు చేయాలని ఉన్నది, కానీ దాన్ని ఇంకా ప్రోత్సహిస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు డాక్టరా ఏ మీటింగ్ ఇది అడ్డుకోలేదా? అడ్డాడికి వెళ్ళొచ్చినాయి, మధ్య ఎక్కడికి వెళ్ళొచ్చినాయి. రైతులు ఎక్కడికి చేస్తున్నారు, నీళ్ళు ఎవరిచ్చున్నావు? నిజాంత గారికి వస్తున్నాయి, నిత్యకి వస్తున్నాయి, నిత్యం ఎవరు చేస్తున్నావు? ఇది మీరు ఆలోచించారు. మనకు నిజాం పుణ్యాన మన తాతలందరూ బాగా మనం 50-60 ఏళ్ళు పోచం పడదాకా నీళ్ళు ఇచ్చిపోయి పంటలు పండించుకున్నాం. ఊడికి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము వారితో పోరాడి మా రైతులది భవిష్యత్తు పోతా ఉంది, మా అన్ని డెవలప్మెంట్ అయిన భూములు వ్యవసాయం చేసుకోవడానికి బాగుంటుందని వారికి చెప్పిన తర్వాత మనం అల్లీసాగర్ గుప్ప లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత బహుశా 18-19 సంవత్సరాల నుంచి ఒక 2 సంవత్సరాలు తప్ప 2 పంటలు పండిస్తా ఉన్నాం. ఇది లేకుంటే మా ఆలోచన లేకుంటే మహారాష్ట్రలో మీకు వస్తారా? శత్రువులైతే ఎవరు వస్తున్నారు? మనం కంటే పోతుంది. అవునా కాదా? ఇవన్నీ ఆలోచించాలి. దాన్ని అంటారు మనని ఏ విధంగా నడుపుతారు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కాపాడతారు అని ఆలోచన రావాలి. మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన అక్కలు చెల్లెలు బాగా చేయాలని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ మరి మీరు ఎంత ఉపయోగించుకుంటారో నాకు తెలుస్తుంది.
నిన్ననే చూసిన కలెక్టర్ గారికి అది చూసినక్కడ 670 సెంటర్లు ఉంటే ఇప్పుడు పర్చేసింగ్ సెంటర్స్ అయితే పర్చేసింగ్ మీరెంతకి మీకు ఎంత ఇచ్చును అంత గొప్ప చెప్తున్నారు, అంత 110 ఎంత 16% అయింది. నేను చూసుకొని పోయిన సంవత్సరం ఇంతే పంటకు దగ్గర 15 కోట్ల రూపాయలు ఇచ్చారు కమిషన్. ఎంత 15 crores ఇచ్చారు. అది మాకు మహిళలకు ఎందుకు వాళ్ళు ఏం తక్కువ చేస్తున్నారు అని నేను ఎంత పనున్నా వదిలేసి రాజు వచ్చి మళ్ళీ ఇప్పుడు 2 గంటలకు వెళ్ళిపోతా. ఎందుకు వచ్చినాను? ఊరికేనా మా కేసీఆర్ సార్ చెప్పినట్టు చెప్తే కాన్ఫిడెంట్, అది ఓట్లప్పుడు చెప్తారు కానీ మళ్ళీ కాన్ఫిడెంట్, అది వాస్తవాలు తీసుకెళ్ళాలి ప్రజలకని వచ్చిన. అందుకొరకే కలెక్టర్ గారు నాకు తెలియదు, వాళ్ళు అర్థంగా కానీ మీరు 200-300 స్టాఫ్లు అలాట్ చేయవలసింది. సగం మేము అలాట్ చేస్తాం, మీరందరూ తయారు కండి. ఇంకా 45 రోజుల లోపల బాగా గ్రామాల్లో మీ ఇబ్బందులు, లారీ వాడు చిన్న ఏదేదో చేయాలి తప్ప వేరే ఇబ్బందులు వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. అటువంటిది ఏం లేదు. మనము విధానాలు కట్టి ఉంటే మనం కరెక్ట్ ఉన్నప్పుడు సరే ఎవరో గరీబులో రూపాయలు ఇస్తే తప్పలేదు, కానీ అంతకంటే ఇబ్బంది పెడితే ఆయన కూడా యాక్షన్ తీసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు 5 రూపాయలు అడుక్కున్నది వేరే, దొంగతనం చేసిన కేసు పెట్టమా? ఉత్తగా అడుక్కుంటే ఇస్తాం. ఇదంతే పద్ధతి తప్పి అడిగితే యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పారు కలెక్టర్, ఆ విధంగా చేస్తా. అదేవిధంగా మరి మీరు ఇప్పటి వరకు 14-15 కోట్లు 1,450 కోట్లు బ్యాంక్ దగ్గర తీసుకున్నారు. మరి ఏం చేస్తున్నారు నాకు అర్థమైంది. ఏం చేస్తున్నారు? ఉన్నాయా మొబైల్కి ఇచ్చిన తాగు కథనాయా? ఉన్నాయి. పిల్లలకు కొద్ది ఖర్చు పెట్టేలాగా, అంతేనా? ఏదో మొబైల్కి ఇచ్చేదానికి మీరు సీరియల్ కొనుక్కోదాం కాదు. అంత కొత్త సిస్టమ్ వచ్చింది, మన తాతల సిస్టమ్. మరి కలెక్టర్ గారు మేమైతే ఇంట్లో దాని మీద పుల్కలు గుడ్కలు బిడ్డలు అని అర్థం చేస్తున్నాం. 5 తక్కువ అవుతున్నది మనందరికి. మనమేమో పనికిరాని తింటున్నామని. నూనె, మంచి నూనె కూడా వాడు అన్ని ఎసెన్స్ చేసి స్టోరేజ్ ఏడాది 6 నెలల కూడా ఉంచడానికి తప్పనిసరిగా కలపవలసి వస్తుంది. కలపరు కదా. ఇప్పుడు మనం కూడా పొద్దున ఉంటుంది సాయంత్రం వరకు ఖరాబ్ అవుతుంది, ప్రజలు పెడుతుంది. ఆ విధంగా కలపాలి కదా. కలిపే వరకు మనకు లేకపోతే ఇమ్మీడియట్ రాదు, కానీ మెల్లమెల్ల వస్తాము. హాస్పిటల్ ఖర్చులు పెడతాము. అందుకొరకే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటాం గాలికాయ కట్టది. ఇప్పుడు అన్నీ వచ్చినాయి. దాన్ని కూడా ఒక 100 రూపాయలు ఎక్కువైతే కానీ వేరే ఖర్చులు తగ్గించుకోదు. కానీ మనం ఆరోగ్యంగా ఉండడానికి అవగాహన పోవడానికి అవసరం లేకుండా అటువంటి ఆయిల్ను వాడాలి. మనం నీరే తయారు చేయించి ప్లస్ అది 15-20 రోజుల లోపల, మ్యాక్సిమం 20 రోజులు తర్వాత అది కూడా మళ్ళీ వేరే వాడాలి. ఏమో మన నాకు తెలిసింది చెప్తున్నా, నాకు అది చూస్తే. అదేవిధంగా ఈ పప్పులు అంటున్నాయి, మన పప్పులే మనం పండించిందే. ఏం ఐకేపీ వాళ్ళు లాప్టాప్ వేసుకొని బ్యాంకు వాళ్ళు కూడా కొంటున్నారు కదా, కొన్న దగ్గర మీకు ఇస్తారు. ఇంకేం ప్రాబ్లమ్స్ మీకు? అటెండ్ చేశారు సార్, అందులో నుంచి అవి కూడా వెళ్ళిపోతున్నాయి సార్, గట్టాలు ఇచ్చే దగ్గర.
పాత ఎన్ని సంచులు కొత్త ఎన్ని సంచులు లెక్క చెప్పి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అయితే ఏమవుతుందంటే లాస్ట్కి వాళ్ళు మనకు రాసి ఇచ్చేటప్పుడు పాత సంచులను రాసిస్తారు, మనం కొత్తవి పంపిస్తే. అట్లా నష్టపోతున్నాం సార్. మన రైస్ మిల్ గోదాంలో చాటాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఈ జిరిపోయింది అని ఇట్లా పడేస్తారు. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎంత అవుతున్నది? ఎంత నా 1400 దానికి నెలకు 5 కోట్లు అయితే ఒక నెలలో పంపిణీ చేస్తున్నాం. హాఫ్ ఎకర్ పండించిన వాళ్ళకు ఎంత మనకు 75. ఇప్పుడు హాఫ్ ఎకర్కు పందిరు ఎందుకు వేస్తున్నాం? ఎకరాకు బీరకాయలు కాకరకాయలు ఇవన్నీ 10 టన్నులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి? 4-5 నెలల పంటనే. అందుకొరకే ఒక్కొక్కళ్ళకు మన బోధన ఏరియాలో 200 మంది 250 మందికి పందిరు శాంక్షన్ అయిన ఒక్కొక్కరు 75,000 ఇస్తున్నాం. నేను ఒక 20-30 ఇస్తాం. తప్ప మీరు ఒక 50,000 వేసుకుంటే ఒక పందిరు అయిపోతే కూరగాయలు పండించుకుంటాం. ప్రతిదీ కూరగాయలు మహారాష్ట్ర కింద రావాలా, పాలు మహారాష్ట్ర కింద రావాలా. ఎందుకు ఇక మనం అందరం అయినంత మటుకు ఈ పప్పులు పిప్పులు పట్టించి చేసి ఎక్కడన్నా కానీ హోల్సేల్ అమ్ముకుంటాం, ఆస్తులకు అందరికీ వేయిద్దాం, మంచిగా ఉంటుంది. సంవత్సరం కావాలి. ఈ సంవత్సరం వరకు అతనే అడల్ట్రేషన్ కంట్రోల్ కాకుంటే 75% మన అందరూ క్యాన్సర్ వస్తుంది. రాశారు గారు కలెక్టర్ గారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాశారు. మనం అడిగి రాసింది వరల్డ్ ఆర్గనైజేషన్ రాశారు, హెల్త్ ఆర్గనైజేషన్. అందుకొరకే పాలు కానీ దాంట్లో నెయ్యి కానీ అన్నీ మనవి ఉన్నాయి. విజయ డైరీనే వాడుకోండి. మన పాలు కూడా దానికి వేయకూడదు. ఎక్కడ గేదెలు ఉన్న వాళ్ళకి కొద్దిగా మీకు లేట్ అవుతా ఉంది, ఇవన్నీ సెట్ అవుతాయి. దానికి కూడా ఫీడ్ ఎంత వేయాలో అని కూడా చూస్తున్నారు. ఇవన్నీ ఒకటి కొన్ని చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మరి మీకు చిన్న అనుభవాలు ఉంటే జేసీ గారు ఉన్నారు, కన్సల్ట్ అధికారులు ఉన్నారు, తప్పనిసరిగా చేస్తారని. మరి మీకు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ మీ కాంటాక్ట్ దగ్గరికి మంచి వాళ్ళు సాయం చేస్తారు, సొసైటీ సెక్రటరీ కూడా సాయం చేస్తారని చెప్పి ఇంకా ఇయ్యలేదా? వడ్డీ లేని రుణాలు పోయిన ప్రభుత్వంలో నేను అడిగేది ఇప్పుడు ఇస్తున్నాను మనకు తెలుసు. కానీ పోయిన 10 ఏళ్ళలో ఇచ్చిందా మీకు అడగక కేసీఆర్ సార్ అన్ని విధాలు బాగా అడ్డలు తీసుకుంటే మనకు ఉండదు బాగా చేపిస్తాను. కొద్దిగా నేర్చుకోండి. ఏమంటున్నా తెలియదమ్మా మీ అన్ని కొన్ని చెప్పండి రాసికండి రాకుండా చూసుకొని పెంచుకోకూడదు. కనీసం 200 క్రాస్ కానీ తప్పనిసరిగా 5 కోట్ల కమిషన్ మీకు ముట్టాలా, 15 కోట్ల. ఏమంటున్నా ఇప్పుడు అలాంటి ఎవరు చేస్తున్నా? ఈరోజు ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర 600 ఉంటే కేవలం 100 ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇంకా 200 పెంచాలని మరి మహిళా సంఘాలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్. కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు 32 రూపీస్ కమిషన్ ఉంది. కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. నియర్లీ మనకు మన డిస్టిక్లో బహుశా 15 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్స్. దాంట్లో లేడీస్ కూడా ఆడవాళ్ళకు కూడా మరియు 7-8 కోట్లు వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి
అదేవిధంగా గత ప్రభుత్వాలు డాక్రా సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ సేవ్ చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలని కోటీశ్వరుల లక్షాధిపతుల లక్షాధిపతులు కోటీశ్వరులు చెయ్యాలని వారి ఆలోచన. ఆ ఆలోచన భాగంగా మన డిస్టిక్లో 5 కాన్స్టిట్యున్సీలకు 1460 కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చి దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకుకు 5 crores మంత్లీ చెల్లించుకుంటూ మరి మహిళల్ని బాగా చేయాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఐకేపీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కానీ వంటలకు కానీ స్కూల్ డ్రెస్సులు కూడా బయట వాళ్ళతోని స్టిచ్చింగ్ చేయించకుండా మనమే డ్వాక్రా సంఘాలే స్టిచ్చింగ్ చేసి ఇచ్చే విధంగా తీసుకురా ఉన్నారు. ఈ విధంగా ఏది ఎక్కడైనా నేను కూడా వాళ్ళందరికీ ఒకటి ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ మన ఆరోగ్యం కొరకు పనికొచ్చేటి మనతో 20 రూపాయలు కొని 60 రూపీస్కి 60 రూపాయలకు ఇస్తారే అవన్నీ మీరు కూడా చేయగలుగుతారు. అది కూడా చేయాలని ప్రోత్సహించాలని మా అధికారులకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ విధంగా అన్ని విధాల ఐకేపీ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీ ఉన్నా ఇక్కడ అలాట్ చేసినక్కడ వల్ల కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారేమో చాలా మట్టుకు డాక్రా మహిళలకు ఇస్తున్నారు అనుకుంటున్నారు. కొద్దిగా లేదు, దాన్ని ఇంకా ప్రోత్సహించాలి కూడా. ఆల్ స్టేట్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐకేపీ మన ప్రభుత్వ ఆలోచనని తప్పనిసరిగా మినిమం 50-60% ఏమో వాళ్ళకి ఎక్కడైతే మనం చేయగలుగుతామో అవి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను.